నగరంలోని బుర్జుపేటలో వెలిసియున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శనివారం ఉదయం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న పాలక మండలి సభ్యులు అంతా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ముందుగా నిర్ణయించిన శుభముహూర్తాన చైర్మన్ గా కందుల నాగరాజు, ఇతర పాలకవర్గ సభ్యులు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శోభారాణి ఆధ్వర్యంలో ఆలయ ఏఈఓ రాజేంద్ర కుమార్ తదితర అధికారులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నూతన పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కందుల నాగరాజు మాట్లాడుతూ తాను మిగిలిన సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానన్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అత్యంత మహిమాన్వితురాలని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లే ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పుగా ఉన్నారని, తన హయాంలో భక్తులకు మరింతగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేలా పనిచేస్తానన్నారు. సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆలయ అధికారులతో కలిసి అమ్మవారి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. ముందుగా అందరికి కూడా నమస్కారం, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. మరి ఈరోజు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా నాకు బాధ్యత చెప్పినందుకు ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంటు ఎంపీ గారైనటువంటి భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మరి ఏదైనా చెప్తే చెప్పినట్టు చేసే విధంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఈ దేవాలయం ప్రత్యేకించి బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని సద్వినియోగం చేసుకుంటానని చెప్పి, అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా నేను పూర్తిగా నిష్ఠతో ఉంటానని చెప్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మరి పంచకల్ రమేష్ బాబు గారు, మరి పట్టాభి గారు, మా అన్నగారు, తర్వాత మిగతా కార్పొరేట్లు, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తోటి నా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి, ప్రత్యేకించి నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఏ భక్తులు వచ్చినా సరే ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళాలన్న ఒక ఆలోచనతో, మరి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ప్రతి ఒక్కరూ జోబులో 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళే తప్ప ఎవరు కూడా ఆశించేవాళ్ళు కాదు. నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ అమ్మవారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనకి శక్తిపీఠం అమ్మవారు శ్రీ బంగారు మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి అంటే బంగారు మహాలక్ష్మి. ఆయన స్వయంభూగా బావిలో మరి లభ్యమైనటువంటి అమ్మవారు, అమ్మవారిని కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. ఉత్తరాంధ్రాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాలను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎవరైతే అమ్మవారిని మొక్కుకుంటారో, ఎవరైతే కోరికలు కోరుకుంటారో తప్పనిసరిగా తీర్చే అమ్మవారు. అదేవిధంగా మరి ఈ అమ్మవారి తాలూకు ప్రభావం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు గర్భిణీశీలు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్తే సుఖప్రసన్నం జరుగుతుంటుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ లక్షలాది మంది ఆమె పేరు చెప్పుకొని ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ సుమారుగా 275 బంగారం షాపులు ఉన్నాయి. ఎక్కడ బంగారం కొనుక్కుని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి అది పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్తే అది 10 ఇంతలు వద్దని ఒక నమ్మకం. అలాగే మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి మా గంటల చంద్రబాబు గారు కానీ, మీడియా మిత్రులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి మా ఎమ్మెల్యేలందరికీ, తర్వాత మా ప్రత్యేకించి మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా భరత్ గారు, మా ఎంపీ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మవారి యొక్క ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మా గౌరవ ఎంపీ గారు శ్రీ భరత్ గారు, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకాల రమేష్ బాబు గారు, అలాగే టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్టాభి గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కందుల నాగరాజు గారు, అలాగే మెంబర్లు అందరికి కూడా ఆల్ ద బెస్ట్. వీళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క టెంపుల్ అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో కంటే కూడా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరి బిహేవియర్ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా పనిచేసి రానున్న రోజుల్లో అమ్మవారి పండుగలు కానీ, అమ్మవారి ఉత్సవాలు కానీ అద్భుతంగా నిర్వహించే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ కనక మహాలక్ష్మి టెంపుల్ బోర్డ్ ప్రమాణ స్వీకారం. టెంపుల్ బోర్డ్ చైర్మన్ గా కందుల నాగరాజు గారు అండ్ ఇతర బోర్డు మెంబర్స్ అందరూ ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి కోసం పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు అండ్ దేవభక్తి
కనక మహాలక్ష్మి టెంపుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్న వాళ్ళని ఇవాళ గుర్తించి బోర్డులో పెట్టడం మేము స్వాగతిస్తున్నాము. అండ్ ఇందాకే టెంపుల్ బోర్డ్ చైర్మన్ నాగరాజు గారు కూడా చెప్పాం, ఇది ఒక పెద్ద బాధ్యత. విశాఖపట్నంలో అతి ప్రాముఖ్యత ఉన్న టెంపుల్లో ఈ టెంపుల్ ఒకటి కాబట్టి మాతకి దేవికి మంచి సేవ చేస్తూ ఈ టెంపుల్ సేవలు ప్రజలకి బాగా అందుబాటులో వచ్చేటట్టు ఇంకా మరిన్ని సేవలు ఇంట్రడ్యూస్ చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, తందుర్తి ఎమ్మెల్యే ఇందాకే వెళ్ళిపోయారు పంచకల రమేష్ గారు, మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ పట్టాభి గారు, ఇతర పెద్దలందరితో పాల్గొనడం జరిగింది.